ఇప్పటి వరకు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామాల యొక్క పరిపాలనకు సంబంధించి గాడి తప్పుతున్న తరుణం కనబడుతుంది. దానికి సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది మనందరం కూడా చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా చూస్తే 15 ఆగస్టు లోపు సర్పంచ్ ఎన్నికలు, ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు, 45 రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్, స్థానిక ఎన్నికల పూర్తికి ప్రభుత్వం కసరత్తు, జూన్ చివరి లేదా జూలై తొలివారంలో ఎన్నికల షెడ్యూల్, ఆలోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమంటున్నారు వీళ్ళు పూర్తి స్థాయిలో అంటే 15 ఆగస్టు తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడతారట. దానికి ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు. విషయం ఏంటంటే ఇప్పుడు చాలా గ్రామాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ లేకపోవడం వల్ల, పంచాయతీ కార్యదర్శి తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని గ్రామాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది వాస్తవమైన విషయం. ఎవరు అంగీకరించకపోయినా ఇది బద్దలు కొట్టాల్సిన విషయం. ఇక దానితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ముందు ఎంపీటీసీ ఎన్నికలు పెడతారట, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ, తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు పెడతారు. అయితే 45 రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్, స్థానిక ఎన్నికల పూర్తికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఆలోపే రైతు భరోసా కంప్లీట్ చేసే విధంగా చూస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతు భరోసా ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలిసిన విషయమే. రైతు భరోసా విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించి ఏ మేరకు రైతు భరోసా అందిస్తుంది అనేది కూడా ఇప్పటి వరకు ఆచూకీ లేని పరిస్థితి కనబడుతుంది. 2022-23లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎండాకాలానికి సంబంధించిన భరోసాన దిక్కు దివానా లేదు. ఆ తర్వాత జూన్ జూలైకి సంబంధించి లేదు, మళ్ళీ ఇప్పుడు ఎండాకాలానికి సంబంధించి లేదు, మళ్ళీ ఇప్పుడు జూన్ జూలైకి ఎన్నికలు వచ్చాయి కదా, ఇక ఏదో ఒకటి చేయాలి కదా అనేది పెట్టుబడి సాయానికి సంబంధించి రైతు భరోసాగా మార్పిడి చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆగస్టు 15 లోపు అన్ని రకాలైన స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా పల్లె ప్రాంతాలలో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజులలో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ తయారు చేస్తున్నట్టుగా అధికార వర్గాలలో టాక్. షెడ్యూల్ విడుదల చేసే లోపు పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసేందుకు అధికారులు క్యాలెండర్ తయారు చేసే పనిలో ఆఫీసర్లు బిజీగా ఉన్నారు. ఒక్కో ఎన్నికకు వారం రోజుల గ్యాప్. ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు, వెంటనే జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అయితే ఈ ఎన్నికలు ముగిసిన వారం రోజుల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఒకవైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే అటు ఇటు పరోక్ష పద్ధతిలో నిర్వహించే మండల జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు కూడా పూర్తి చేసేందుకు షెడ్యూల్ తయారు చేస్తున్నట్లుగా టాక్. ఆ ఫలితాలు ప్రకటించిన వారం 10 రోజుల తేడాతోనే 139 మున్సిపల్, 17 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజులలో పూర్తి చేసి ఆగస్టు 15 లోపు కొత్త పాలక వర్గాలతో జెండా వందనం చేయించడమే టార్గెట్గా పెట్టుకున్నట్లుగా కూడా సెక్రటరియట్ వర్గాలలో డిస్కషన్ జరుగుతుంది. సో మొత్తానికి జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో షెడ్యూల్, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్తో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు ఎన్నికలు ఎన్ని రోజులు పడుతుంది, ఆ తర్వాత ఎన్ని రోజుల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయవచ్చు, ఒక్కో ఎన్నికకు మరొక ఎన్నికకు మధ్య ఎన్ని రోజుల సమయం కావాలనే అంశంపై పూర్తిగా చర్చ జరుగుతున్నది. ముందుగా డెడికేషన్ కమిషన్ సిఫారసుల మేరకు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలు రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్ విడుదల చేయాలి. ఈ ప్రక్రియ జూన్ 3వ వారంలో పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ చివరి లేదా జూలై ఫస్ట్ వీక్లలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సైతం కూడా రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ పెద్ద టాస్క్ ఉంది ప్రభుత్వానికి సంబంధించి మామూలు టాస్క్ లేదు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా మీరు అన్నట్టుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి. ఎవరు నిర్వహించాలి? ప్రభుత్వం నిర్వహించాలి. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించలేకపోయింది అంటే ప్రధానంగా కూడా మీరు ఆలోచించండి. రైతులకు సంబంధించిన రుణమాఫీ అనేది స్పష్టంగా రాలే, నెంబర్ 1. రెండోది రైతులకు సంబంధించిన రైతు భరోసా, అంటే వీళ్ళ భాషలో రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం. మూడోది రైతులు ఇప్పటి వరకు దాదాపుగా 500 మంది పైచిలకు కూడా మరణించారు. వాళ్ళకి సంబంధించి రైతు బీమా కూడా రాలి పరిస్థితి. దాంతోపాటుగా పంట బీమాకు సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా కట్టాలి. దాంతోపాటుగా సన్నాలకు సంబంధించిన బోనస్ ఇస్తా అన్నారు, ఈ బోనస్ కూడా ఇవ్వలే. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కొనుగోలు సరిగ్గా చేయాలి. ఇప్పటికీ కూడా వడ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో ఉన్నాయి. ఇక దీనితో పాటుగా ఇంకొక అడుగు మనం ముందుకు వేస్తే పూర్తి స్థాయిలో
ఏంది అంటే కరెంటు విషయంలో కానీ నీటి విషయంలో కానీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా దీంతో పాటు ఇంకొక అడుగు మనం ముందుకేస్తే ఎవరైతే రైతు కొడుకు కుమార్తె ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ కల్పన అనేది జరగలే. ఈ ఉద్యోగ కల్పన అనేది కూడా చూస్తాం. ఇక దీంతో పాటు ఇంకొక విషయాన్ని కనుక గ్రామీణ ప్రాంతంలోకి వెళ్తే ఈ కగార్ అనేది పూర్తి స్థాయిలో కూడా గ్రామీణ ప్రాంతాలలో అలజడి సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అడుగు ముందుకేస్తే ఏదైతే సోషల్ మాధ్యమాలు ఉన్నాయో దాని మీద కేసులు నమోదవుతాం. వాళ్ళంతా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన యువకులే. ఇంకొక ప్రధానమైన అంశం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కాంగ్రెస్లో 2 వర్గాలు ఉన్నాయి. ఇది మనందరం కూడా ఆలోచించాలి. ఒకటి పాత కాంగ్రెస్, 2 కొత్త కాంగ్రెస్ అంటే వలసవాదులు. ఎందుకంటే పార్టీ ప్రభుత్వం పడిపోగానే కాంగ్రెస్లోకి వచ్చిన నేతలకు సంబంధించి. ఇంకోటి అంతర్గత కుమ్ములాట ఎమ్మెల్యేలకు, దాంతోపాటు మినిస్టర్స్ అంటే ఒకే జిల్లాకు సంబంధించి వీడు నా వర్గం వాడు నా వర్గం. ఇగో ఇన్ని రకాల అంశాలతోని గ్రామీణ ప్రాంతాలలో పల్లెలన్నీ కూడా అట్టుడుకుతున్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వీటి సమస్యలను ఎట్లా పరిష్కరిస్తుంది? ఇప్పుడు ఏ ఒక్క అంశం కూడా కాదు కదా, దాదాపుగా 12 అంశాలతో కూడిన ఎపిసోడ్ ఇది. ఇక్కడ 12 అంశాలకు సంబంధించి ఒకసారి మనం చూద్దాం. రైతులకు సంబంధించి ప్రతి గ్రామంలో రైతు రుణమాఫీ జరిగిందా? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన పేపర్ను రిలీజ్ చేయాలి. రైతులకు సంబంధించి రైతు భరోసా గతంలో కేసీఆర్ గారు వేసినట్టుగా మీరు వేశారా? దాంతోపాటు చనిపోయిన రైతులకు రైతు బీమా అందించారా? దాంతోపాటు పంట బీమాకు ఇన్సూరెన్స్ కట్టారా? దాంతోపాటుగా ఎన్నికల ముందు మీరు అన్ని వడ్లకు కూడా బోనస్ ఇస్తానని చెప్పి ఈరోజు సన్నాలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? దాని దగ్గర మీ దగ్గర సమాధానం ఉందా? దాంతోపాటు కొనుగోలు కేంద్రాలలో వర్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వడ్లు తడవడం కానీ కొనుగోలు శక్తిలో అంటే ఉత్పత్తి అనేది పెరిగింది. ఇది వాస్తవంగా అందరం ధృవీకరించాలి. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? దాంతోపాటుగా ఇంకొక అడుగు ముందుకేస్తే పూర్తిగా కూడా ఏంది అంటే కరెంటు కానీ నీటి కష్టాలు. అంటే మొన్నటి వరకు మనం ఎండాకాలంలో చూసాం చాలా చోట్ల కూడా ప్రతి జిల్లాకు సంబంధించి కరువును తలపించే విధంగా ఒక్క తడి నీళ్ళు వస్తే మా పంట గట్టెక్తుంది అని చాలా సందర్భాలలో విన్నాం. అది రాలే. దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉండే తల్లిదండ్రులు ఇంతకుముందు పెట్టుబడి సాయం వేస్తే ఆ పెట్టుబడి సాయాన్ని వాళ్ళ కొడుకు కుమార్తె హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో ఉండి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యడానికి పైసలు పనికొచ్చేది. ఈరోజు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కనిపించాయా? లేదు. ఇంకొకటి ఏంటంటే కగారు పేరుతోనే ఈరోజు ఓ పక్కన శాంతి చర్చలు జరపాలని చూస్తూ ఉంటే మరో పక్కన మావోయిస్టులను ఎక్కడికక్కడ ఏర్పడేస్తున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ కొడుకు బిడ్డలు మరణిస్తూ ఉంటే కన్నీటి సంద్రంగా మారిపోతున్నారు. దీనికి సమాధానం లేదు. ఇక సోషల్ మీడియాకు సంబంధించి కళ్ళ ముంగట జరిగిన యథార్థమైన సంఘటనలను చిత్రీకరించి దానిని ఫేస్బుక్, ట్విట్టర్ లేదా ఇన్స్టాగ్రామ్, యూట్యూబులలో పెట్టినందుకు అనేక కేసులు పెట్టినప్పుడు వాళ్ళ కుటుంబాలు కానీ బంధువులు కానీ మానసిక వేదన పడి పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వాన్ని వాళ్ళు ఆహ్వానిస్తారా? ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ వర్గ విభేదన అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది. ఇక జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీడు నా వర్గం వాడు నా వర్గం, ఈసారి జెడ్పీటీసీ వీడికే ఇవ్వాలి, ఎంపీటీసీ మావోడికి ఇవ్వాలి అంటూ కూడా అంతర్గత యుద్ధం మొదలవుతున్నది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇక 12ది సంబంధించి పూర్తి స్థాయిలో నిధులకు సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏదైతే మీరు మేనిఫెస్టో పెట్టారో 100 రోజులలో మేము అమలు చేస్తామన్న మీ అమలు కార్యక్రమానికి సంబంధించి మీ ఏదైతే పూర్తి స్థాయిలో వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? సో స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వానికి ఘోరమైన పరాజయం ఉండబోతుందని విశ్లేషకులు అయితే వాదిస్తున్నారు. దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఫైనల్గా దీంట్లో జరగబోయే ఎపిసోడ్ ఏంటంటే ప్రభుత్వం వర్సెస్ ప్రజలుగా మిగిలిపోతుంది. ఎవరు గెలుస్తుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. హైదరాబాద్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, దాంతోపాటు మున్సిపల్కు సంబంధించి